హై ఎవ్రీబడి అండి. పాత్రికేయ మిత్రులకి, మీడియా అందరికీ నా నమస్కారం. సారంగపాణి జాతకం అంటే నా సెకండ్ ఇన్నింగ్స్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్నింగ్స్ అంటారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో. నాని జెంటిల్మెన్ నాని గారితో చేశాను. చాలా పెద్ద సక్సెస్, మీ అందరికీ తెలిసింది. ఫాలోడ్ బై సమ్మోహనం, ఒక స్వీట్, చాలా మంచి లవ్ స్టోరీ. అది కూడా సుధీర్ బాబు, ఆదిత్య రావు హైదరి. చాలా మంచి పేరు, సక్సెస్ని ఇచ్చింది నాకు. తర్వాత వారు వేరే దీంట్లో ఉండటంతో నేను మన యశోద చేశాను సమంత గారితో. అది కూడా నాకు సక్సెస్ వచ్చిందండి. అయితే ఈ సినిమాకి నేను వేరే ప్రాజెక్టు అవన్నీ జరుగుతుంటాయి. సినిమాలతో మేము ప్రాజెక్టుల కోసం కథలు వింటాలు అవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. వినంగానే నేను ఒకటే మాట చెప్పాను, మోహన ఇది అద్భుతం. నా లైఫ్లో ఒక కామెడీ ఫిల్మ్ చేయలేదు. ఆ రోజుల్లో నేను జంజాల్ గారితో ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు రాయించుకున్నాను. తర్వాత ఆదిత్య 369 రాయించుకున్నాను. ఎప్పుడు అంటుండేవాడిని, జంజాల్ గారు నాకు సినిమా చేయండి సార్ అంటుండేవాడు. ఆయన చేతల్ల కృష్ణ, నువ్వు ఇంట్లో వాడివే కదా, నేను చెప్తాగా నువ్వు అలా కుదరలేదు, ఆయనతో చేయించుకోలేకపోయాను. కానీ ఎప్పటి నుంచో ఒక కామెడీ ఫిల్మ్ చేయాలి, ఒక అద్భుతమైన పడాలి అనుకున్నాను. అది ఈ సారంగపాణి జాతకం చిత్రం ద్వారా నాకు నెరవేరుతోంది. నో డౌట్ ఎట్ ఆల్, అత్యద్భుతం. మొదట మేము ఆ సినిమాని ఒక డిసెంబర్ ఆ టైంలో ప్లాన్ చేసిన మాట వాస్తవం. బట్ అప్పటికి కొంచెం హర్రీగా వెళ్ళటం లాంటిది, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది. అంటే ప్రాజెక్ట్ అనగానే డేట్ వేసిన తర్వాత కొన్ని పరిగెడతాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బై దట్ టైం అప్పుడు దాదాపు ఇండస్ట్రీని టోటల్గా నేషనల్ వైడ్గా కూడా అద్భుతమైన చిత్రంతో పుష్ప 2 వచ్చి అది ఒక ఇదిలో ఉన్నప్పుడు ఈ స్వింగ్లో మనం కొంచెం అటు ఇటు కాకుండా ఇదేదో అడ్జస్ట్మెంట్ లాగా మధ్యలో వెళ్తాం కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఫిబ్రవరి అనుకున్నది కూడా నాకు రైట్ అనిపించలేదు. నేనే డైరెక్టర్స్కి, మన టోటల్ టీంకి చెప్పాను, లేదు ఇది సమ్మర్లో చూడాల్సిన సినిమా, హాయిగా ఇప్పుడు అంత ఫ్యామిలీ అంతా చూడాలి. ఇప్పుడు మన ఎప్పుడైనా అమ్మా నాన్నని సినిమాకి తీసుకెళ్ళాలి అని అనుకున్నామంటే అది వాళ్ళకు పండగలకో, సంక్రాంతికో, దీపావళికో, లేకపోతే ఒక సమ్మర్లోనే చూపిద్దాం అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు అటువంటి అంటే మంచి సినిమా చూపించాలి వాళ్ళకి అనుకుంటారు. అలా ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుని ప్లాన్ చేయాలంటే అది సమ్మరే కరెక్ట్ అనిపించింది నాకు. 100% నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. 100% అది నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుడిని, జాతకాన్ని చాలా బాగా నమ్ముతానండి. నాకు ఎందుకు నమ్ముతానంటే, ఒక స్లాక్ పీరియడ్, ఒక బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఇన్నేళ్ళేనయ్యా నీకు తప్పదు అని నాకు కొంతమంది చెప్పారండి. అది ఇదేంటయ్యా ఇన్నాళ్ళు ఎలా ట్రావెల్ అవ్వాలి అంటే, అవతల వాడిని ఎంకరేజ్మెంట్, నీ కర్మయ్యా ఇంకా 5-6 ఏళ్ళు ఇలా ఉండాల్సిందే, ఏం చేయమంటారంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండు అని అన్నారు. మరి నా పరిస్థితి ఏంటండి, అని అడిగా. అద్భుతంగా ఉంటావు 2015 నుంచి, తిరుగుండదు నీకు అన్నారు. ఆ అద్భుతం జెంటిల్మెన్ రూపంలో జరిగింది, సమ్మోహనం జరిగింది, ఫాలోడ్ బై యశోదలో జరిగింది. యశోద అనేది ఒక కాంట్రావర్షియల్ స్క్రిప్ట్ అని చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. మొండితే వెళ్ళాను, నా హీరోయిన్ సమంత గారిని నమ్మింది, సక్సెస్ అయింది. ఈ సినిమా, ఈ కథ విన్న తర్వాత నేను అద్భుతం కొడుతున్నాను నేను అంతే అన్నా. ఈ మార్కెటింగ్లు, ఈ మార్కెట్లో పరిస్థితులు, ఈ ఫ్లక్చుయేషన్స్, అది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి, రకరకాలైనవి ఉంటుంటాయి. నమ్మకమే మనం నడిపిస్తుంది. అదే నమ్ముతున్నాను నేను. సో 100% ఆ 18th ఈ మాట నిజం అవుతుంది నాకు తెలుసండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ హాలిడేస్లో ఒక అద్భుతమైన ఫ్యామిలీ కాదు, ఇది యూత్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.